మార్నింగ్ టైమ్ స్టోరీస్. సాయం చేసే సీతార. సంచారపల్లి అనే ఒక చిన్న గ్రామంలో సీతార అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది. తనతో పాటు తన స్నేహితురాలు ఆరవలి కూడా ఇంట్లోనే ఉండేది. వాళ్ళిద్దరూ ఒంటరి వాళ్ళు. ఒకరోజు సీతార లేని సమయంలో రాజు అనే వ్యక్తి ఇంటికి వస్తాడు. రాజు ఆరవలితో చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆరవలి అతన్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడే ఆ విషయం తెలుసుకున్న సీతార చాలా పెద్ద గొడవ చేస్తుంది. రాజు చెడుగా ప్రవర్తించాడని అతన్ని జైలుకి పంపిస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆరవలి, సీతారా, నువ్వు బాగా సంతోషంగా ఉన్నావు, కానీ నువ్వు రాజుని జైలుకు పంపించిన తర్వాత ఆ కుటుంబమంతా చాలా బాధపడుతూ ఉంది. నేను ఇందాకే చూసొచ్చాను. ఆ కుటుంబానికి అతనే ఆధారం కదా. అతను నాతో ప్రవర్తించిన విధానం తప్పే, కాని పెద్ద మనుషులు పెట్టి మాట్లాడాల్సింది. జైలు దాకా వెళ్లకుండా ఉండేవాడు. ఆ మాటలు వినగానే సీతారా, సరేలే, ఎవరు చేసిన తప్పు వారు అనుభవించాలి, దాని గురించి వదిలే. అన్నట్టు నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదా, పుచ్చకాయలు తింటే చాలా చల్లగా ఉంటుంది. పుచ్చకాయల పంట వేసుకుందామా? ఆరవలి కోపంగా, నువ్విలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఒక కుటుంబం నీ వల్ల రోడ్డున పడింది. వాళ్ల గురించి ఆలోచించకుండా పుచ్చకాయ పంట వేస్తానంటావేంటి? ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసులే, కాని నువ్వు నాతో కలిసి పంట వేస్తావా లేదా? అందుకు ఆరవలి తను పంట వేయనని సమాధానం చెబుతుంది. ఇక సీతారా అక్కడి నుంచి సరాసరి పొలానికి వెళ్లి అక్కడ పుచ్చకాయ తోటను వేయటం మొదలు పెడుతుంది. రోజులు గడుస్తున్నాయి. చూస్తుండగానే పుచ్చకాయలు చాలా పెద్దగా తయారవుతాయి. అదంతా చూసిన సీతారా చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఆరవలిని పిలిచి, ఒసేయ్ ఆరవలి, ఇలారా, నీకిక్కడ ఏ పండు కావాలో ఆ పండు తీసుకో. నీకు పుచ్చకాయలంటే చాలా ఇష్టం కదా. ఎంతో కష్టపడి పంట పండించాను. పైగా ఇది చాలా రుచిగా ఉంది. అందుకు ఆరవలి తనకేం వద్దు అని కోపంగా అంటుంది. ఆ మాటలు విన్న సీతారా ఆరవలిని తిడుతుంది. ఆ తర్వాత కూడా సీతారా తనకేదో చెబుతుంటే అదంతా విని నువ్వు చెప్పినట్టే చేస్తానంటుంది ఆరవలి. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఆ పుచ్చకాయలు మొత్తాన్ని కోసి వాటిని అమ్మటం మొదలు పెడతారు. అలాగే వేసవి సమయం కావటంతో, పైగా పుచ్చకాయ కేవలం 20 రూపాయలే కావటంతో అక్కడికి చాలా మంది జనం వస్తూ వాటిని తీసుకెళ్తూ ఉంటారు. అలా వారం రోజుల్లో వారి వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. చాలా డబ్బు సంపాదిస్తారు వాళ్ళిద్దరూ. డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఒకరోజు ఇద్దరూ కూర్చుని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మనం చాలా డబ్బు సంపాదించాం ఆరవలి, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా, అలాగే చెయ్యి. అందుకు ఆరవలి సరే అని చెప్పి అక్కడ్నుంచి డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కూడా వాళ్లు వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. ఇదిలా ఉండగా రాజు జైలు నుంచి తిరిగి వచ్చేస్తాడు. అతను తిరిగి వస్తూనే తన మనసులో, నా కుటుంబానికి నన్ను దూరం చేశావు కదే, నీ పని చెప్తానే అని అనుకుని మంత్రగాడు దగ్గరికి వెళ్తాడు. ఆ మంత్రగాడికి జరిగిన విషయమంతా చెబుతాడు. అది విన్న మంత్రగాడు, దాన్ని విని ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే దానిని పట్టి చిన్న చీమ ఆకారంలో మార్చి బంధించే బాధ్యత నాది అని చెప్పి తన దగ్గర మనిషిలాగా వెళ్తాడు. అక్కడి సీతారా మరియు రవలి ఇద్దరూ కూడా, రావాలమ్మా రావాలి, తాజా తాజా పుచ్చకాయలు, వేసవికాలంలో చల్లగా ఉంటుంది, తిన్నారంటే వదిలిపెట్టరు, రావాలమ్మా రావాలి, తాజా తాజా పుచ్చకాయలు అని అంటూ ఉంటారు. ఒసేయ్, ఏదన్నా మసాలా యాడ్ చేసి చెప్పవే, అప్పుడు జనం బాగా వస్తారు. మీ ఇంట్లో ఏసీ లేదా? అయితే ఇప్పుడు ఏసీతో పని లేదు. ఒక్క పుచ్చకాయతో మీ శరీరాన్ని చల్లబరుచుకోండి. సాయంత్రం వరకు ఏసీ ఫ్యాన్తో అవసరమే ఉండదు. అలాంటి మాయా పుచ్చకాయ మా దగ్గరుంది, రావాలమ్మా రావాలి. మీ ఇల్లు రేకులా? ఎండాకాలం విపరీతమైన వేడితో బాధపడుతున్నారా? అయితే ఈ పుచ్చకాయ మీ ఇంట్లో ఉండాల్సిందే, రావాలమ్మా రావాలి, చల్లని తాజా తాజా పుచ్చకాయలు అని పిలుస్తూ ఉంటే సీతారా నవ్వుకుంటూ, ఒసేయ్ ఆరవలి, భలేగా పిలుస్తున్నావే, ఇప్పుడు చూడు ఎంతమంది వస్తారు అని నవ్వుతూ ఉంటుంది. ఇక మంత్రగాడు అక్కడికి చేరుకుంటాడు. ఏంటి మీరు చెప్పేది? ఈ పుచ్చకాయ తింటే శరీరమంతా చల్లబడిపోతుందా? అయితే నాక్కూడా ఒకటివ్వండి. అందుకు వాళ్ళు అంటూ ఒక ముక్కని మంత్రగాడికిస్తారు. అది తిన్న మంత్రగాడు, నువ్వు చెప్పింది నిజమే, చాలా చల్లగా ఉంది.
ఎంత డబ్బులు? వాళ్ళు కేవలం 20 రూపాయలు మాత్రమే అంటారు. అతను 20 రూపాయలు తీసుకుని వెళ్లబోతూ కొంచెం కొంచెం మంచులా గడ్డ కట్టడం మొదలు పెడతాడు. ఓరయ్యో, నువ్వు చెప్పింది నిజమే. ఇది మంచులాగా చల్లగా అయిపోతున్నది. ఇప్పుడేం చెయ్యాలి? చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా నిజమేనా? ఇది ఎలా సాధ్యం? నేను నమ్మలేకపోతున్నాను. ఆరవలి, నువ్వు చెప్పినవన్నీ నిజాలైపోతున్నాయి. ముందు నువ్వు మాటలాపి ఆ మంచు కట్టడం ఆపేలాగా చెయ్యి సితారా. ఆ మాటలకి సీతారా, నాకేం తెలుసు? నాకేమన్నా మాయలు మంత్రాలొచ్చా? నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే మంత్రకాడు మనిషి రూపం నుంచి మంత్రకాడిలాగా మారి పెద్దగా నవ్వుతూ, ఎక్కడికి పారిపోతావు? ఇక నీ పనైపోయింది అని అంటాడు. అప్పుడు సితారా భయంతో, నువ్వెవరు? ఎందుకు నన్నిలా ఇబ్బంది పెడుతున్నావు అని భయంతో పరుగులు తీస్తుంది. ఇంతలో రాజు సితారని అడ్డుకుని, ఎక్కడికి పారిపోతావు? నేను ఇదంతా చేశాను. అప్పుడు సితార భయంతో, రాజు, వద్దు రాజు, నాకు భయంగా ఉంది. అతను నన్నేం చెయ్యాలనుకుంటున్నాడో నాకు చాలా భయంగా ఉంది. నన్నేం చెయ్యొద్దని చెప్పు రాజు. అందుకు రాజు అస్సలు ఒప్పుకోడు. సీతారా భయంతో కేకలు వేస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా మంత్రగాడు ఆమెని చిన్న చీమ ఆకారంలోకి మార్చి ఒక గాజు పాత్రలో బంధిస్తాడు. సీతారా కేకలు వేస్తూ ఉంటుంది. ఆరవలి ఏం చేయలేక ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక దీన్ని నాకివ్వు. నీకెంత డబ్బు కావాలో చెప్పు. నాకు డబ్బుతో ఏం పని లేదు. నువ్వు దీన్ని ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆరవల్లి ఎంతగానో రాజుని సీతారని వదిలిపెట్టమని బతిమాలుతుంది. దయచేసి సితారని వదిలిపెట్టు అని ఏడుస్తూ బతిమాలుకుంటుంది. అందుకు రాజు అస్సలొప్పుకోడు. ఆ తర్వాత రాజు సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అతను ఇంటికి వెళ్లేసరికి అతని ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. అసలిది మాయలేనా? నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇంతలో రాజు తండ్రి అక్కడికి వస్తాడు. ఒరే రాజు, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఇదేనా రావటం? అంత బాగానే ఉందా? నాన్న, నేనేమి తీర్థయాత్రలకు వెళ్ళి రాలేదు, జైలుకెళ్ళి వస్తున్నాను. ఏం బావుంటుందక్కడ? సరే సరేలేరా, మన ఇల్లు చూడు ఎంత బాగుందో. మీకింత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది? నేను లేకపోతే బాగానే సంపాదించారుగా. ఇదంతా నీకు తర్వాత చెప్తాను గాని ముందు లోపలికి పద. లోపలికి వస్తాను కాని మన కుటుంబాన్ని నాశనం చేసిన సితారాని చిన్న చీమలా మార్చి ఎలా బంధించానో చూడు. ఒరే ఒరే ఒరే, ఎంత పని చేశావురా! మన ఇంటి దేవతరా తను. ఆమెను వదిలిపెట్టు. ఏంట్నాన్న నువ్వు మాట్లాడేది? ఈ దయ్యం నన్ను జైలుకు పంపి మమ్మల్ని దూరం చేసింది. కొత్త జంటను కూడా లేకుండా మా భార్యాభర్తలను దూరం చేసింది. ఒరే, అంతా మంచిగా జరిగిందిలేరా. ముందు సితారాని వదిలిపెట్టు. నీకేమైనా మతిపోయిందా నాన్న? దాన్ని వదిలిపెట్టమంటున్నావు? అబ్బా, ఏంట్రా నువ్వు? నా మాట వినావా? అంటూ కోడల్ని భార్యని పిలుస్తాడు. వాళ్లు కూడా బయటికొస్తారు. జరిగిన విషయం మొత్తం తెలుసుకొని వాళ్లు కూడా మర్యాదగా సీతారని వదిలిపెట్టమని చెప్పి కోపంగా మాట్లాడతారు. మీ అందరికీ నేను జైలుకెళ్లిన తర్వాత పిచ్చి పట్టిందా? ఎందుకు అందరు ఇలా మాట్లాడుతున్నారు? ఏమండి, అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. మీరు జైలుకు వెళ్లిన తర్వాత మన కుటుంబమంతా ఏడుస్తూ కూర్చున్నాం. మాయదారి సితార ఎక్కడ్నుంచి వచ్చిందో కాని మన కుటుంబాన్ని నాశనం చేసింది. పచ్చని కాపురంలో నిప్పును పోసింది. ఆయన మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తాడు? రాజుతల్లి, భగవంతుడా, ఇలాంటిదే మా కుటుంబంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్ష పెడుతున్నావు అని బోరుబోరున ఏడుస్తున్న సమయంలో అప్పుడే ఆరవలి అక్కడికి వస్తుంది. సితారని క్షమించండి. మీకిలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. తనకిక్కడేం జరుగుతుందో మొత్తం నేను చెప్పాను. ఆమెనే మీకోసం ఈ డబ్బులు పంపించింది. ఇది దొంగలించిన సొమ్ము కాదు. మేము కష్టపడి పంట వేసి వాటి నమ్మి సంపాదించిన డబ్బు. అవన్నీ మీకివ్వమని చెప్పింది. అలాగే మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము చేసిన పుచ్చకాయ పంటలో పుచ్చకాయలు తీసుకుని అమ్ముకోమని చెప్పింది. ఇదంతా జరగడానికి కారణం తనే అని బాధపడుతూ ఇక్కడికి రాలేదు. దయచేసి మీరు కాదు అనకుండా తీసుకోండి. ఇంకొక నెల రోజుల్లో రాజుని బయటకు తీసుకొచ్చే బాధ్యత మాది అని కూడా చెప్పింది అంటూ జరిగిన విషయమంతా చెప్పడంతో అదంతా విన్న రాజు సీతారని బయటకి వదిలేస్తాడు. అప్పుడు సీతారా బయటకి వచ్చి, రాజు, నిజంగానే నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు చేసింది కూడా తప్పు. నేనే తొందరపడకుండా పెద్ద మనుషులతో మాట్లాడాల్సింది. తొందరపడ్డాను. ఆ తర్వాత నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి నేను జైలుకొచ్చి అతనితో మాట్లాడాను.
జైలు అధికారి నన్ను నమ్మి నిన్ను బయటకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు. నిన్ను అతను బయటికి తీసుకురావటానికి చాలా కష్టపడి ఏదో రకంగా బయటకు తీసుకొచ్చాడు అని చెప్పడంతో రాజు సంతోషపడతాడు. అప్పుడు రాజు సితారతో, సీతారా, నువ్వు మాకోసం చాలా చేశావు. నిజానికి నువ్వు చేసిన పని వల్ల మా కుటుంబం దొంగతనాలు మానేసి నిజాయితీగా కష్టపడి పని చేసుకుంటుంది. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను అని అంటుంది. ఇక సీతారా వాళ్లకి వీడ్కోలు చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తను సరాసరి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో ఆరవలి ఏడుస్తూ, సీతారా, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండేదానివి. ఇప్పుడు నువ్వు కొంత సమయం నాతో లేకపోతే నాకు చాలా భయంగా బాధగా ఉంది సీతారా. బాధపడకు ఆరవలి, నేనొచ్చేశానుగా అని పిలవటంతో తను చాలా సంతోషపడుతూ, సీతారా, నువ్వొచ్చేశావా అంటూ తనని హత్తుకుంటుంది. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పడంతో కథ సుఖాంతమవుతుంది.